18వ శతాబ్దపు 1840లో జీకే చెస్టర్టన్ ఒక ఆంగ్ల రచయిత మాట్లాడిన ఆయన రాసిన వ్యాసాల్లో మ్యాడ్ అఫీషియల్ అనే ఒక వ్యాసం ఉంటుంది. ద రాట్ బిగిన్స్ వెన్ వైల్డ్ యాక్షన్స్ ఆర్ రిసీవ్డ్ కామ్లీ బై సొసైటీ. ఇష్టానికి చట్టాలు చేస్తూ పిచ్చి పిచ్చిగా వ్యవహరించి ఇష్టానికి వ్యవస్థను నడుపుతా ఉంటే ప్రజలు దాన్ని ప్రశాంతంగా మామూలుగా తీసుకున్నారంటే వ్యవస్థ కుళ్ళిపోయిందని అర్థం. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే తూర్పుగోదావరి జిల్లాలో ఒక దళితుడిని తన డ్రైవర్ని వైసీపీ ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరికో కొద్దిమంది తప్ప ఎవరికీ పట్టలేదు. ఒక 15 ఏళ్ల యువకుణ్ణి అక్కని ఏడిపిస్తున్నందుకు ఎదురు తిరిగితే నిర్దాక్షిణ్యంగా చెరుకు తోటలో కూర్చోబెట్టి కాల్ చేశాడు. మంట మనకి పెట్రోల్ వేసి కాల్ చేశారు. దానికి స్పందన లేదు. నవరత్నాల్లో మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి 1,00,000 కోట్ల పైగా మద్యపాన అమ్మకాన్ని చేస్తుంటే దీనికి కూడా స్పందన లేదు. 2,30,000 పైచిలకు జాబ్ క్యాలెండర్ ని యువతకి ఇస్తానంటే దాని మీద మనిషి ముఖ్యమంత్రి స్పందించకపోతే దానికి స్పందన లేదు. దాదాపు 30,000 మంది ఆడపడుచులు మిస్సింగ్ అయితే దాని మీద స్పందన లేదు. ఇదే మనం ఆలోచించాల్సింది. మన సమాజం పిరికితనంతో రకరకాల కారణాలతో ఏదైనా కావచ్చు, మన వాడు అనుకోవచ్చు, లేదంటే మన వర్గం అనుకోవచ్చు, మన పార్టీ అనుకోవచ్చు, కానీ సంపూర్ణంగా వ్యవస్థని వైసీపీ చిన్న భిన్నం చేస్తా ఉంటే ఈ రోజున మనకెవరికి పట్టనట్టుగా ఉంది.